జనవరి నెలలో భారీగా సంపాదించే మూవీస్ ఒక్కటి కూడా మనకి కనబడలేవు. మనల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేశాయి. అయితే మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేయగలవు. అయితే ఆ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ విడామరచి. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మనకి తల అజిత్ గారు హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటుగా ఇందులో త్రిష గారు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో మనకి చాలా వరకు సస్పెన్స్ థ్రిల్లర్ అనేవి చూడడానికి లభిస్తాయి. ఈ మూవీని తిరుమణి గారు తీస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఇందులో అర్జున్ సర్జా గారు, సంజయ్ దత్ గారు కూడా నటించబోతున్నారు. అది కూడా నెగటివ్ రోల్ లో. ఇది ఒక భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని 250 కోట్లతో తీస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ మరియు సాంగ్స్ అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 6, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మీలో ఎంతమంది ఈ మూవీని చూస్తారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తండేల్. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో నాగ చైతన్య గారు నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, గ్లిమ్స్ అన్ని కూడా హిట్ అయ్యాయి. ఈ మూవీలో సాయి పల్లవి గారు హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండవ మూవీ ఇది. ఈ మూవీని చందు ముందరెడ్డి గారు తీస్తున్నారు. ఆయన ఇది వరకే కార్తికేయ 2 తీసి పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టారు. ఈ మూవీని మనం ఫిబ్రవరి 7, 2025లో చూడబోతున్నాం. మీలో ఎంతమంది తండేల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కుబేరా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని శేఖర్ కమ్ముల గారు తీస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున గారు, రష్మిక మందన, ధనుష్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ గారు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని 2025 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ చావా. ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది మరియు ఈ మూవీ హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర మీద రాబోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఆ రోజుల్లో చూసి చాలా మంది భయపడేవారు. కానీ ఈ మూవీ వస్తుంది అని తెలిసి కూడా చాలా మంది ఇప్పుడు కూడా భయపడుతున్నారు. ఇందులో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ గారు నటిస్తున్నారు. అదే విధంగా ఇందులో రష్మిక మందన కూడా నటిస్తుంది. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది విక్కీ కౌశల్ గారు ఎంతగా కష్టపడ్డారు. ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ గారు తీస్తున్నారు. ట్రైలర్ లాంచ్ లో ఆయన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి చాలా బాగా మాట్లాడారు. ఆయన మాటలు వింటే ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో అర్థమవుతుంది. నేనైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇదే నెలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి కూడా ఉంది. మరియు ఫిబ్రవరి 14కి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వీర ధీర శూర. ఈ మూవీలో చియాన్ విక్రమ్ గారు నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి గారు మరియు అజయ్ సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీని ఫిబ్రవరి 30న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవా. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో సాయిద్ కపూర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని రోషన్ ఆండ్రూస్ గారు తీస్తున్నారు. ఇది ఒక కాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మనం జనవరి 31, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లవ్ యప్ప. ఇది లవ్ టుడే మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో అమీర్ ఖాన్ గారి కొడుకు జుబేద్ ఖాన్ మరియు జాన్వీ కపూర్ గారి చెల్లెలు ఖుషి కపూర్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని అద్వైత్ చందన్ గారు తీస్తున్నారు. ఈ మూవీని మనం ఫిబ్రవరి 7, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్యాడాస్ రవికుమార్. ఈ మూవీలో రిమేష్ రెస్మియా గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో బ్రూటల్ యాక్షన్ చూడడానికి లభిస్తుంది. ఇది 2017లో వచ్చిన ద ఎక్స్పోజ్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో ఉన్న వైలెన్స్ ముందు కేజీఎఫ్, సలార్, మార్కో లాంటి మూవీస్ కూడా పని చేయవు అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ కి ముందే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ 20 కోట్లు అంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్ లో ఉంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ శబ్దం. ఈ మూవీ ఒక హై టెన్షన్ హారర్ కామెడీ మూవీ. దీన్ని వైశాలి అనే మూవీ తీసిన దర్శకుడు తీస్తున్నాడు. అందుకని ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ మూవీలో ఆది పినిశెట్టి, లక్ష్మీ మిన్నల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా గత జన్మలో చేసిన తప్పుల వెనకాల తిరుగుతూ ఉంటుంది. గత జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలో శిక్షలు అనుభవించే వ్యక్తి వెనకాల ఈ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని ఫిబ్రవరి 28, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మజాకా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ మూవీ. ఇందులో సందీప్ కిషన్ గారు, రావ్ రమేష్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ చేయాల్సింది కానీ పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సుందరకాండ. ఈ మూవీలో నారా రోహిత్ గారు చాలా రోజుల తర్వాత నటిస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీని వెంకటేష్ నిమ్మలపూడి గారు తీస్తున్నారు. శ్రీదేవి విజయ్ కుమార్ గారు ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ 8 వసంతాలు.
ధన్యవాదాలు. అనంతిక గారు నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లైలా. ఈ మూవీలో విశ్వక్ సేన్ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మిస్టర్ ఇండియన్. ఈ మూవీలో హీరోగా రవితేజ గారి కొడుకు మహాదేవ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. ఈ మూవీని కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రమణ్ రాఘవన్. ఈ మూవీలో ధనరాజ్ మరియు సముద్రకని గారు నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డ్యూయెట్. ఈ మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ గారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్కై ఫోర్స్. ఈ మూవీ 1965లో జరిగిన వార్ పై రాబోతుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీతో ఆయన కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. ఈ మూవీలో సారా అలీ ఖాన్ నటిస్తుంది. ఈ మూవీని మెడాక్ ఫిలిం వాళ్ళు తీస్తున్నారు కాబట్టి కొంచెం నమ్మకం ఉంది. అయితే ఈ మూవీ జనవరి 24న రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీస్ లలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.